హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అలిగేటర్ క్లిప్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లో బడ్జెట్లో అయిపోతుందండి. దానికోసం 1 pair ఆఫ్ అలిగేటర్ క్లిప్స్, స్టోన్ చైన్. నేను రెడ్ కలర్లో ఉన్నటువంటి స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను. మా పాప డ్రెస్కి రెడ్ కలర్ మ్యాచ్ అవుతుందని. మీకు ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ కలర్లో స్టోన్ చైన్ తీసుకోండి. స్టోన్ చైన్ అయితే చాలా తక్కువగానే పడుతుందండి. పావు మీటర్ అయితే సరిపోతుంది. పావు మీటర్ కూడా పట్టదు, కానీ పావు మీటర్ అయితే ఇవ్వరు కాబట్టి ఒక హాఫ్ మీటర్ తెచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా జర్కన్ స్టోన్స్ బేస్, జర్కన్ స్టోన్స్ వైట్ కలర్లో యూస్ చేస్తున్నాను. రెడ్ కలర్ స్టోన్స్ చైన్ యూస్ చేస్తున్నాం కాబట్టి వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ని యూస్ చేస్తున్నాము. అలాగే B7000 గ్లూ స్టిక్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఈ స్టోన్ చైన్ని క్లిప్కి ఎంత పొడవైతే సరిపోతుంది అనుకుంటామో అంతగా కొలుచుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక క్లిప్కి 2 పీసెస్ అయితే సరిపోతాయండి. అలాగా ఒక 4 పీసెస్గా కట్ చేసుకొని స్టోన్ చైన్ని పక్కన ఉంచుకోండి. ఈ డిజైన్ చాలా సింపుల్ అండి, చేయడము చాలా ఈజీగా ఉంటుంది. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లిప్స్ తీసుకొని క్లిప్కి సెంటర్లో గమ్ను అప్లై చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో గమ్ను అప్లై చేసిన తర్వాత స్టిక్ చేసుకోవడానికి ఏదో ఒకటి తీసుకోండి. స్టిక్ పెన్ కానివ్వండి, పిల్లలు రాసుకునే పెన్సిల్తో అయినా స్టిక్ చేసుకోవచ్చండి. ఇలాగా మనం ఎక్కడైతే గ్లూ అప్లై చేసుకున్నామో అలాగా ఆ గ్లూ పైన నీట్గా వంకరలు ఉన్నాయా లేదో చూసుకుంటూ జాగ్రత్తగా ఇలాగ స్టిక్ చేసుకోండి. ఫస్ట్ బేస్ని అయితే స్టిక్ చేసుకోవాలి. జర్కన్ స్టోన్స్ బేస్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా జర్కన్ స్టోన్స్ బేస్ స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకొకసారి అన్ని లైన్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ఒకసారి ప్రెజర్తో నీట్గా స్టిక్ చేయండి. ఇప్పుడు మరలా గ్లూ తీసుకొని బేస్ మిడిల్లో మనం జర్కన్ స్టోన్ స్టిక్ చేయాలి కదా, అందుకోసం మిడిల్లో మరలా కొద్దిగా గ్లూ అయితే అప్లై చేయండి. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత జర్కన్ స్టోన్స్ తీసుకొని ఒక్కొక్కటిగా వాటి బేసుల్లో ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా జర్కన్ స్టోన్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసుకోవాలి. జర్కన్ స్టోన్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత అవి కొంచెం గట్టిగా స్టిక్ అవ్వడం కోసము ఫింగర్ తోటి నీట్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అయితే ఫిక్స్ అయిపోయాయి. మరలా గ్లూ తీసుకొని సైడ్లో మనం స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు స్టోన్ చైన్ ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ పాయింట్స్ చూసుకొని ఫిక్స్ చేసుకుంటే వంకర లేకుండా చాలా నీట్గా వస్తుందండి. ఒక్కసారి స్టిక్ చేసుకున్న తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.
అలాగే రెండో పక్కన కూడా గ్లూ అప్లై చేసుకొని స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవడమే. సో సింపుల్ అండ్ ఈజీగా అలిగేటర్ క్లిప్ ప్రిపరేషన్ అయితే చూసేసారు కదా. మీ పిల్లలకి మీరు కూడా ఇంట్లోనే ఇలాగా మీకు నచ్చిన కలర్స్లో క్లిప్స్ని ప్రిపేర్ చేసుకొని మ్యాచింగ్గా పెట్టుకోవడమే అండి. సో నెక్స్ట్ క్లిప్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ క్లిప్ ప్రిపరేషన్కి ఎంతో ఖర్చు అయితే అవ్వదండి. సో స్టోన్ చైన్ వచ్చేసి మీటర్ 20 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ దీనికి అసలు చాలా ఎక్కువ. 5 రూపీస్ కూడా పట్టదు. కాకపోతే మనకి 5 రూపీస్కి ఇవ్వమంటే ఎవరు కనుక 1 మీటర్ తెచ్చుకుంటే మనకి సెంటర్ క్లిప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో దీనికి ఒక 5 రూపీస్ స్టోన్ చైన్ యూజ్ అవుతుంది అంతే. అలిగేటర్ క్లిప్స్ వచ్చేసి 2 క్లిప్స్ 6 రూపీస్ అవుతుంది. బల్క్లో తెప్పించుకుంటే 6 రూపీస్ పడుతుంది. ఒక 2 అలాగే ఒక 2 పేర్స్ 3 పేర్స్ తీసుకోవాలి అంటే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారేమో. నాకైతే 6 రూపీస్ పడ్డది. జర్కన్ స్టోన్స్ వచ్చేసి 10 గ్రామ్స్ 30 రూపీస్ ఛార్జ్ చేశారండి. 10 గ్రామ్స్ అస్సలు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతాయి. ఒక 2 రూపీస్ 3 రూపీస్ది అయితే సరిపోతుంది. మనకు అలా 2 రూపీస్ 3 రూపీస్ ఇవ్వరు కాబట్టి మనం మరిన్ని చేసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఒక 10 రూపీస్ ఇవ్వమంటే ఇస్తారేమో. నేనైతే ఒక 10 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా లో బడ్జెట్లో క్లిప్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇదే క్లిప్స్ని మనం బయట కొనాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తున్నారండి. ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళైతే 40-50 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. లేదు కొంచెం డెవలప్ అయిపోయి కొద్దిగా వాళ్ళ దగ్గర ఎక్కువ సేల్ వెళ్తున్నాయి అనుకునే వాళ్ళు 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి. మీరు ఆలోచించండి, 100 రూపీస్ పెట్టి మనం ఈ క్లిప్స్ కొనుక్కోవడం అవసరమా? 10 రూపీస్ ఖర్చు పెట్టి మనం ఇంట్లో చేసుకోవడం బెటరా అనేది ఆలోచించి మీరే ఒక డెసిషన్ తీసుకోండి. ఒక 10 రూపీస్ స్టోన్ చైన్, ఒక 10 రూపీస్ జర్కన్ స్టోన్స్ని కనుక తీసుకొచ్చుకుంటే ఒక 10 రూపీస్ అలిగేటర్ క్లిప్ అవుతుంది, ఒక 10 రూపీస్ సెంటర్ క్లిప్ అవుతుంది. సో టోటల్గా ఎట్టలేదనుకున్న ఒక 50 రూపీస్లో మన పిల్లలకి క్లిప్స్, మనకి క్లిప్ సెంటర్ క్లిప్ అవుతుంది, అలిగేటర్ క్లిప్స్ కూడా అయిపోతుంది. 50 రూపీస్లో మనకి 2 ఐటమ్స్ ప్రిపేర్ అయిపోతాయి. ప్రిపేర్ చేసుకోవడానికి కొంత టైం అనేది ఖర్చు అవుతుంది. అది మనం ఇంట్రెస్ట్తో చేస్తాం కాబట్టి ఆ టైం అనేది మనం ఛార్జ్ చేయము. అదే బయట కొనుక్కోవాలి అంటే మరి వాళ్ళ కూర్చొని మన కోసం ఇది తయారు చేస్తారు కాబట్టి ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఛార్జ్ చేయడంలో తప్పలేదు. కాకపోతే ఏంటంటే మనం కొనుక్కోవాలి అంటే మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా సింపుల్గానే ఉంటుంది, తక్కువ ధరలోనే అయిపోతుంది. సో ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. లుక్ వైజ్ చాలా బాగుంటుంది, అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. మీరు దానికోసం ఎక్కువ గంటలు కూర్చొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అస్సలు చేయడం రాని వాళ్ళకైతే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలా పడుతుంది అంతే. 2 ఐటమ్స్ సెంటర్ క్లిప్స్ అలాగే అలిగేటర్ క్లిప్స్ 2 చేయడానికి ఒక అర్ధగంట టైం పడుతుంది. చూసారు కదండి, మనం చేసిన ఈ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అలిగేటర్ క్లిప్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక బాగున్నాయి, నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో చూసారు కదా, 2 క్లిప్స్ కూడా రెడీ అయిపోయాయి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. సింపుల్ అండ్ షైనింగ్ ఎంత బాగున్నాయో. జర్కన్ స్టోన్స్ అయితే షైనింగ్ అయితే చాలా బాగుంటుందండి.
ఇలాగ స్టోన్స్ యూస్ చేసి ఈ డిజైన్ ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు మనము కుందన్స్ని యూస్ చేసి నెక్స్ట్ పెయిర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం క్లిప్స్, అలాగే రెడ్ కలర్ 4x4 స్క్వేర్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. నేను క్లాసిక్ కుందన్స్ని తీసుకున్నాను. ఈ విధంగా క్లిప్కి సేమ్ గ్లూ అప్లై చేసుకోవడము. మనం ఏ షేప్లో అయితే కుందన్స్ని స్టిక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా స్టిక్ చేసుకోవడం అంతే అండి. థ్రెడ్కి అయితే ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇది కొంచెం జరుగుతూ ఉంటాయి. ముందు స్టిక్ చేసేసుకొని తర్వాత ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా 1 బై 1 లైన్లో స్టిక్ చేసేసుకోవడమే అండి. గ్లాస్ కుందన్స్ అయితే షైనింగ్ వైజ్ బాగుంటాయి. మ్యాట్ కుందన్స్ అయితే కలర్ హైలైట్ అవుతుంది. బట్ గ్లాస్ కుందన్స్ కొంచెం లావ్ ఎక్కువగా ఉంటుందండి. మ్యాట్ కుందన్స్ ఏమో కొంచెం లావ్ తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇవి చూసారా జిగ్జాగ్ షేప్లో వచ్చాయి. సో వాటిని కరెక్ట్ పొజిషన్లోకి జరుపుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవడమే. పైన స్టిక్ చేసేసి వదిలేస్తే అవి ఊడిపోతాయండి. కరెక్ట్గా గ్లూలో కూర్చునేలాగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకోవడమే. ఇప్పుడు మనం రెండో క్లిప్ను కూడా స్టిక్ చేసుకుందాం. ఈ కుందన్స్ ఒక 2 గ్రామ్స్ కూడా పట్టవండి వీటికి. ఈ 4x4 గ్లాసీ కుందన్స్ వచ్చేసి 10 గ్రామ్స్ 20 రూపీస్ పడుతుంది. మనకి జస్ట్ 2 గ్రామ్స్ అయితే సరిపోతాయి. 2 గ్రామ్స్ అయితే ఇవ్వరండి. ఒక 5 గ్రామ్స్ తెచ్చుకుంటే 5 గ్రామ్స్ ఒక 5 కలర్స్ అలా తెచ్చుకుంటే మనం ఒక 5 కలర్స్లో క్లిప్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇలాగా నేను 4x4 గ్లాసీ కుందన్స్ పెట్టాను. మీరు ఐ షేప్ కుందన్స్ కానీ రౌండ్ షేప్ కుందన్స్ని కానీ మనకి ఏ కుందన్స్తో డిజైన్ కావాలి, ఇలా చేసుకోవాలి అని మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా, అలా చేసేసుకుంటే అయిపోతుంది. లో బడ్జెట్లో మనం చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నది మన పిల్లలకి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఆ విధంగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. లో బడ్జెట్లో మనకి ఎక్కువ మెటీరియల్ కూడా పట్టదండి. తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రొడక్ట్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూసారు కదా, ఆ 2 క్లిప్స్ అయితే 2 పేర్స్ ఆఫ్ క్లిప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఉన్నాయి. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి క్లిప్స్ని కిడ్స్ బర్త్డే ఫంక్షన్స్కి కానివ్వండి, బారసాల ఫంక్షన్స్కి, అక్షరాభ్యాసం, అన్నప్రాసన్న, వరలక్ష్మి వ్రతంకి మన ఇంటికి చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా, ఆ పిల్లలకి ఈ క్లిప్స్ ఇస్తే వాళ్ళు ఎంత బాగా ఫీల్ అవుతారో కదా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో అకేషన్స్కి గిఫ్ట్స్గా ఇవ్వచ్చు. లేదు బల్క్లో కావాలి అంటే ఆర్డర్పై కూడా చేసిస్తామండి. ముచ్చటైన క్లిప్స్ అయితే ప్రిపేర్ చేయడం చూసేసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ 2 పేర్స్ కూడా ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటికీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.